హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దర్శన్ ఎవరు చూడకుండా శరణ్య దగ్గరికి విడాకుల పేపర్ని తీసుకొని వస్తాడు. ఇది ఎలాగైనా శరణ్యకి ఇచ్చేయాలి, ఇక్కడే ఇచ్చేస్తే నాకు ఒక పని అయిపోతుంది అని చెప్పి శరణ్యతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకండి మీకు మీరే ఏవేవో ఊహించుకొని నా మీద అలా నిందలు వేస్తారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది. నిందలు కాదు, బాగానే ప్లాన్ చేసుకొని వచ్చావు కదా, నీ నీడని కూడా నేను తాకకూడదు అని అనుకున్నాను. కానీ నువ్వు బాగా ప్లాన్ చేసుకొని మరి ఈ గుడికి వచ్చావు, నన్ను ఇలాగ హింస పెట్టడానికి అని చెప్పడంతో శరణ్య బాధపడుతూ ఉంటుంది. అయినా నా జీవితంలో నేను ఒక మంచి నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఏ బాధ లేకుండా ప్రశాంతంగా ఉందామని నిర్ణయించుకున్నాను. అందుకనే ఇదిగో అని విడాకుల పేపర్ని శరణ్యకి ఇస్తూ ఉంటాడు. ఇదిగో ఈ విడాకుల పేపర్లు అని ఇస్తూ ఉండగా ఒక్కసారిగా అక్కడ దూరంగా సమీర కనిపిస్తూ ఉంటుంది దర్శన్కి. అలా ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు సమీరాని చూసి. సమీర కూడా వీళ్ళిద్దరిని చూసి అలా దూరం నుంచే షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. నిజంగానే సమీరని వచ్చిందా అని కళ్ళు నులుపుకొని మళ్ళీ దర్శన్ చూస్తూ ఉంటాడు. సమీర అక్కడ మళ్ళీ మాయమైపోయి కనిపిస్తుంది. అదేంటి, ఇప్పుడే కదా సమీరని నేను చూశాను కదా, మళ్ళీ ఇంతలోనే మాయమైపోయిందేంటి అని అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇక సమీర అలా అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది దూరంగా, దర్శన్కి కనిపించకుండా. ఇక్కడ శరణ్యకి ఏమీ అర్థం కాదు. ఈయనేంటి అటువైపు చూస్తున్నారు అని చూస్తూ ఉంటుంది. కానీ ఏమీ అర్థం కాదు. దర్శన్ అలా సమీరాని వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఏమండి, ఏమైంది ఏమైంది అనుకుంటూ శరణ్య కూడా వెనకాతలే వెళ్తూ ఉంటుంది. ఇక దర్శన్ ఆ విడాకుల పేపర్ని శరణ్యకి ఇవ్వకుండానే సమీరాని వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సమీర ఒక చోటుకి వెళ్ళి దాక్కుంటుంది, ఎవరికి కనిపించకుండా. దర్శన్కి అనన్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక అనన్య హలో సమీర అంటూ మాట్లాడుతూ ఉంటుంది. నేను గుడికి వచ్చాను, అక్కడ శరణ్యని దర్శన్ని చూశాను, దర్శన్ నన్ను చూసేశాడు అని చెప్పడంతో అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకు వచ్చావు నువ్వు, అసలు గుడికి ఎందుకు వచ్చావు? ఒక్క వారం రోజులు నువ్వు హౌస్ అరెస్ట్ అయ్యి ఇంట్లో ఉండలేకపోతున్నావా అని కోప్పడుతూ ఉంటుంది. అది కాదు, నేను ఏదో ప్రశాంతత కోసం గుడికి వచ్చాను, ఇక్కడ దర్శన్ ఉంటాడని నాకు మాత్రం ఏం తెలుసు అని అడుగుతూ ఉంటుంది. ఎందుకు వచ్చావు నువ్వు అసలు? ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఉంది, వాళ్ళిద్దరూ విడిపోయేలాగా ఉన్నారు. నువ్వు ఈ టైంలో వచ్చి కనపడ్డావు అంటే కనుక ఇక దర్శన్ నీ మీద అనుమానం పడతాడు. అప్పుడు వాళ్ళిద్దరూ విడిపోరు, నువ్వు ఎప్పటికీ దర్శన్ జీవితంలోకి రాలేవు కూడా అని చెబుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పు, దర్శన్కి కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతూ ఉంటుంది. ఇక అనన్య అయితే నువ్వు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపో, ఎవరికి కనిపించకుండా ఎలాగో అలాగా దర్శన్కి అసలే కనిపించకుండా అక్కడి నుంచి మాయమైపోయి వెళ్ళిపో, తొందరగా పని చెయ్యి అని హెచ్చరిస్తూ ఉంటుంది. దర్శన్ సమీర సమీర అంటూ గుడి మొత్తం వెతుకుతూ ఉంటాడు. కానీ ఎక్కడ దర్శన్కి కనిపించదు. ఇక సమీర అయితే అక్కడి నుంచి ఎలాగో అలా దర్శన్ కంట పడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది బయటికి. ఇక్కడ దర్శన్ ఆ విడాకుల పేపర్ని ఇవ్వకుండానే అలా వెతుకుతూ ఉంటాడు గుడి అంతా. సమీరని నేను చూశాను, కానీ ఇలా మాయమైపోయింది, ఇదంతా నా భ్రమ, లేకపోతే నిజమేనా, నిజంగానే సమీర ఉందా అని వెతుకుతూనే ఉంటాడు. ఇక అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది. దర్శన్కి ఎలాగైనా సరే సమీర కనిపించకూడదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అనన్య ఫోన్ పెట్టేసే లోపే వెనక్కి తిరిగి చూడంగా అక్కడ ఆనంద ఉంటుంది. ఆనందాన్ని చూసి అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అనన్య మాటలన్నీ కూడా ఆనంద వినేసిందా? అప్పుడు సమీర గుట్టు అంతా బయటపడుతుందా? దర్శన్ని శరణ్యాన్ని ఎలా కలుపుతుందో, సమీరాని ఎలా దూరం చేస్తుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.